హరే కృష్ణ. మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు ఒక విషయాన్ని మనం అందరం కూడా జ్ఞప్తికి తెచ్చుకోవాలా. రామనవమి ఉత్సవాలు కేవలం రాజమహేంద్రవరంలోనే కాదు, ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారి వల్ల ప్రపంచమంతా కూడా అన్ని దేశాల్లో కూడా రామనవమి ఉత్సవాలు ఇస్కాన్ తరపున జరుగుతూ ఉన్నాయని. ఆ దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రావణాసురుడు వరాలు కోరుకునేటప్పుడు ప్రతి ఒక్క అసుర ప్రవృత్తి ఉన్నటువంటి వాడికి అహంకారం వల్ల ఎక్కడో ఒక లోపం చేస్తాడు. వరం కోరుకునేటప్పుడు ఏమన్నాడంటే, నేను ఎంత శక్తివంతుణ్ణి, నరులు నన్నేం చేయగలరు, వానరాలు నన్నేం చేయగలరు, వాళ్ళిద్దరు తప్పించి మిగిలిన ఎవరి దగ్గర నుంచి ముప్పు లేకుండా చూడండి అన్నాడు. అందుకని ఆ దేవదేవుడు మానవ రూపంలో ఆయన అవతరించాడు. ఆయన కేవలం దశకంఠుడైనటువంటి రావణాసురుణ్ణి సంహరించడానికే అవతరించలేదు, మనందరికీ కూడా మర్యాదలు నేర్పించడానికి అవతరించాడు శ్రీరామచంద్రుడు. అందుకనే మర్యాద పురుషోత్తముడు అన్నాడు. మానవాళికి మర్యాదలు నేర్పించడానికి. మీరు రామాయణం గాన మొదటి నుంచి గాన స్పష్టంగా చదివితే అర్థమయ్యే సత్యం ఏంటి అంటే, మానవ సమాజంలో తలెత్తేటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం, మార్గదర్శకం శ్రీరామచంద్రుల వారు చూపించారన్నమాట. ఈరోజు నేను ఎక్కడికి ఉపన్యాసానికి వెళ్ళినా కానీ కొంతమంది పెద్దలు వచ్చి ఏమంటారంటే, గురుగారండి మా పిల్లల్ని తీసుకొస్తాము, కొంచెం బుద్ధులు చెప్పండి. మా పిల్లల్ని తీసుకొచ్చాము, కొంచెం వాళ్ళకి ఏదైనా మంచి చెప్పండి, బుద్ధులు చెప్పండి అంటారు. కానీ రామాయణం అసలు రేపు పట్టాభిషేకం ముందు రోజు దశరథ మహారాజు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు? అరణ్యవాసానికి వెళ్ళాలా, అరణ్యవాసానికి వెళ్ళాలా. చిన్న చిన్నది ఏదైనా గ్రాంట్ చేయకపోతేనే తల్లిదండ్రుల్ని మనం నానా తిట్లు తిడుతున్నాం ఈ రోజుల్లో. మా నాయన హిట్లరు, మా నాయన అటువంటోడు, మా అమ్మ సొర్పణక్క, అది ఇది తిడుతూ ఉన్నాం. కానీ రేపు పట్టాభిషేకం అంటే రాముల వారు శిరస వహించి, మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం, కొంతమంది అటువంటి సిచ్యుయేషన్ వస్తే తండ్రిని ఇచ్చాడు, ఒరే నేను తగిలించి అసలు కాలే లేదురా, ఇది చెక్క కాలు, దేనికి తగిలిస్తే ఏముంది అని చెప్పి చూపించాడు అనమాట. కాలే పోయింది గురువుగారికి. ఆయన అనుభవంతో చెప్పాడు, తగిలించదురా మెయిన్లో అయితే అన్నాడు. వీడు వినలేదు, షాక్ కొట్టింది. మన పెద్దలందరూ కూడా ఇటువంటి 1-2 షాకులు కాదు, చాలా షాకులు తగిలి వద్దురా బాబు అంటారు. వింటే కదా మనం వినాలా అని మార్గదర్శకం చూపించడానికి రేపు నువ్వు పట్టాభిషిక్తుడు అని అయి ఉండి అనౌన్స్మెంట్ అయిపోయినా కానీ అరణ్యవాసానికి వెళ్ళాలా అంటే శ్రీరామచంద్రుల వారు వెళ్ళారు. మనందరికీ కూడా పెద్దల మాటలు వినాలా అనేటువంటి మార్గదర్శకాన్ని మానవాళికి చూపించడానికి రాముల వారు ఆ నిర్ణయం తీసుకున్నారు. రాముల వారు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మంచి మార్గంలో నడవాలా అంటే తల్లిదండ్రులే చెప్తారు, గుడికి వెళ్ళదు, ప్రత్యేకించి హరే కృష్ణ గుడికి ఇస్కాన్కి వెళ్ళదు అంటారు. వాళ్ళు మీ బ్రెయిన్ వాష్ చేసేస్తారు. ఏం బ్రెయిన్ వాష్ చేస్తాం? మంచి మార్గంలో పోండా అని చెప్తాం. ఇస్కాన్లో ఎవరు వచ్చినా కానీ ఏం చెప్తాం? మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు. ఈరోజు సమాజంలో ఉండే సమస్యలన్నీ వీటి వల్లే. వాటికి దూరంగా ఉండమని చెప్తాం. ఏమన్నా తప్ప? ఇస్కాన్కి వెళ్ళొద్దు, రోయి ఇస్కాన్కి వెళ్ళొద్దు. రాముల వారు అన్నారు, దశరథుల వారు కోరుకుంది నన్ను ఒక్కడనే అరణ్యవాసం చేయమని చెప్పి, నేను వెళ్తాను. సీత, ఎంతో సుకుమారంగా పెరిగావు నువ్వు, హంసతూలికా తల్పం మీద శయనించేటువంటి నువ్వు వనవాసానికి వస్తావా? వద్దు సీత, ఇది కష్టం, నీకు ఉండిపో అన్నాడు. ఇప్పుడుండే సీతమ్మ తల్లులైతే అబ్బా
పొరపాటు నన్ను పిలుస్తారనుకున్నాను, మంచిగా చెప్పారు. కానీ సీతమ్మ ఏమంటుంది, స్వామి వివాహం జరిగేటప్పుడు నా చేత ఒక ప్రతిజ్ఞ చేయించుకున్నారు కదా, ఏంటి సీత ఆ ప్రతిజ్ఞ అన్నాడు. ఆనందమైన దుఃఖమైన మీతో నేను నడవాలని చెప్పి మీరు ప్రతిజ్ఞ చేయించుకున్నారు, నేను అందుకని కట్టుబడి మీతో నడుస్తాను, అది వనవాసమైనా రాజభోగమైనా రెండూ నాకు సమానమే అని చెప్పి సీతమ్మ తల్లి నడిచింది. రెండూ నాకు సమానమే. ఈరోజు కొంచెం ఏదైనా కష్టం వచ్చిందంటే లైఫ్లో మన అమ్మగారులందరూ కూడా, ఏమండి కొంచెం అమ్మగారి ఇంటికి వెళ్ళి వస్తాను. అప్పుడే తల్లి నిలబడాల్సింది, అప్పుడే నువ్వు నిలబడాలా, ధైర్యం ఇవ్వాలా, శక్తి ఇవ్వాలా. లక్ష్మణుడు అంటూ ఉన్నాడు, నేను వస్తాను మీతోటి అంటున్నాడు. ఏమయ్యా, ఇంత పెద్ద రాజ్యం ఇవన్నీ వదిలేసిన ఆయనకాలు వచ్చి ఏం చేస్తావు లక్ష్మణ? అన్నగారు, మీరు అరణ్యవాసంలో నడుస్తూ పోతూ ఉంటే ఎంతో సుకుమారంగా పెరిగారు. ఆ దారి అంతా కూడా రాళ్ళు రప్పలు అన్నీ ఉంటాయి, ముళ్ళు ఉంటాయి, చెట్లు ఉంటాయి, ముళ్ళ కంపలు ఉంటాయి. నేను ముందు నడుస్తూ వాటన్నిటినీ కూడా మీ యొక్క పాదాలకు తగలకుండా చూసుకుంటూ ఆ రాళ్ళు రప్పలు అన్నీ తొలగిస్తూ మీకు మార్గాన్ని చూపిస్తాను. నేను ఇంకా కొంచెం ముందుకు నడిచేటప్పుడు నా యొక్క వస్త్రాన్ని కొంచెం చించేసి అక్కడక్కడ చెట్లకు కడతాను, అంటే అది చూసుకొని ఇది సురక్షితమైన మార్గం అని చెప్పి మీరు తెలుసుకొని ఆ మార్గంలో నడుస్తారు. కానీ మీరు నా వస్త్రం చించి ఆ చెట్లకు కడతాను, అది మీకు మార్గదర్శకంగా ఉంటుంది. మరలా మీరు తాగడానికి నీరు కావాలి కదా, అది నేను అందిస్తాను. ఆచమన చేసుకునేదానికి నీరు కావాలి కదా, అది నేను ఏర్పాటు చేస్తాను. స్నానం చేయడానికి నీరు కావాలి కదా, అది కూడా నేనే ఏర్పాటు చేస్తాను. నువ్వు వచ్చి ఏం చేస్తావంటే ఇవన్నీ లిస్ట్ చెప్తున్నాడు లక్ష్మణుడు, ఇవన్నీ చేస్తాను నేను. ఎంతో సున్నితంగా సుకుమారంగా పడుకునేవాళ్ళు. అయోధ్యలో ఉన్నప్పుడు కూడా లక్ష్మణుడంట రోజు రామచంద్రుల వారికి శయన ఏర్పాటు చేసేవాడంట. ఆ శయనం ఏర్పాటు చేసి దాని మీద పోయి మొదట 4 పొలికింతలు పడేవాడంట, అటు ఇటు దొల్లేవాడంట. ఏమంటే రాముడు శయనించేటప్పుడు సున్నితంగా ఉందో లేదో చూడాలి కదా అని చెప్పి ఆయన పాన్పు చక్కగా రాముల వారికి ఏర్పాటు చేసి 2-3 సార్లు అటు ఇటు పొర్లి, అబ్బా సుఖనిద్ర కలుగుతుంది రామచంద్రుల వారికి అని చెప్పి తనిఖీ చేసి అప్పుడు రాముల వారిని శయనానికి పంపించేవారంట. మరి ఆ అరణ్యవాసంలో మీకు శయన ఏర్పాటు చేయాలి కదా స్వామి, అందుకని నేను వస్తానన్నాడు. మొదటి రోజు రాముల వారి పట్ల అయోధ్యాపురి వాసులకు ఎంత ప్రేమ అనురాగం ఉందంటే వాళ్ళు అన్నారంట, మేము కూడా మీతోనే వస్తాం అరణ్యవాసం కన్నారు, మేము కూడా మీతో వస్తాం అరణ్యవాసం కన్నారంట. ఏంటి మాకు రామం మాతారామం సఖారామం స్వామి రామం. పిత తండ్రి రాముడేనయ్యా మాకు, తల్లి రాముడేనయ్యా మాకు, సకుడు స్నేహితుడు రాముడేనయ్యా మాకు, స్వామి కూడా రాముడేనయ్యా. అటువంటి రాముణ్ణి వదిలి మేమేం చేస్తామయ్యా, అటువంటి రాముణ్ణి వదిలి మేమేం చేస్తామయ్యా. పితారామం మాతారామం సఖారామం స్వామి రామం, అన్ని రాముడే. అటువంటి రాముని వదిలి మేమేం చేస్తామయ్యా, మేము వస్తామన్నారండి, మేము వస్తామన్నారండి. ఇంకా వాళ్ళని నచ్చజెప్పలేక అందరూ కలిసి బయలుదేరారు. తమసా నది దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రాత్రి అక్కడ పడుకున్నారు. వీళ్ళందరూ కూడా రాముల వారికి సపర్యలు అవి చేస్తూ ఉన్నారు, అక్కడ పడుకున్నారు. రాముల వారు ప్రాతకాలంలో నిద్ర లేచి బ్రహ్మ ముహూర్తంలో లక్ష్మణుడిని తట్టాడు, లేలే అన్నాడు. సీతను కూడా లేపేశాడు. వాళ్ళు నిద్ర లేచే లోపల మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. వాళ్ళందరూ నిద్ర లేచే లోపల రాముల వారు, సీత, లక్ష్మణుడు వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తర్వాత పచ్చటి గడ్డేశాడంట. దానిపైన మంచి మంచి పూలన్నీ కూడా తీసుకొని వచ్చి వాటినన్నిటినీ కూడా పరిచాడంట. ఎవరికి? రాముల వారికి, సీతమ్మ తల్లికి. మీరు ఎప్పుడన్నా హోటల్కి వెళ్తే వాళ్ళు అడుగుతారు, కింగ్ సైజ్ బెడ్డా క్వీన్ సైజ్ బెడ్డా అని చెప్పి. మనం యాత్రలకు వెళ్ళినప్పుడు ఐడియా ఉంది, కింగ్ సైజ్ బెడ్, క్వీన్ సైజ్ బెడ్. ఈయన రాముల వారికి కింగ్ సైజ్ బెడ్ ఏర్పాటు చేశాడంట, సీతమ్మ తల్లికి క్వీన్ సైజ్ బెడ్ ఏర్పాటు చేశాడంట. వేటితోటి? లక్ష్మణ, హే లక్ష్మణ, ఎంత భక్త మీద శయనిస్తూ ఉంటే మీరు ఏర్పాటు చేసినటువంటి
దిండు కూడా లేదు రాముడికి, ఆయనకి దిండు కూడా లేదు. తన చెయ్యే దిండులాగా పెట్టుకొని శయనించినటువంటి ఆ రాముడు ఆ రకంగా నిద్రిస్తూ ఉంటే నేను మీరు ఏర్పాటు చేసినటువంటి శయ్య మీద వచ్చి పవళించాలా? కుదరదు. ఈరోజు నేను శపథం చేస్తున్నాను, ఈ 14 సంవత్సరములు నిద్ర లేకుండా నేను ఈ 14 సంవత్సరములు గడుపుతానని చెప్పి లక్ష్మణస్వామి శపథం చేశాడు. ఈరోజు అన్నదమ్ములు ఒకరి పెట్టి ఒకరు లాగేసుకుంటున్నారు, ఒకరి ఆస్తులు ఒకరు లాగేసుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో భరతుడిని చూస్తాం. ఆ భరతుడు మేనమామ ఇంట్లో ఉన్నాడంట. ఏదో జరిగింది అయోధ్యలో అని చెప్పి శత్రుఘ్నుడు భరతుడు పరుగు పరుగున వచ్చారు. వస్తే కైకేయి కోరుకునింది కదా. ఇంకొకటి మనం గుర్తు తెచ్చుకోవాలి, లక్ష్మణస్వామి రాముల వారిని కన్విన్స్ చేశారు, నేను ఇంకా ఆగేది లేదు, మీతో వస్తానని చెప్పి. అప్పుడు లక్ష్మణుడికి రాముల వారు చెప్పారంట, వెళ్ళి ఒక్కసారి మీ తల్లికి ఒక మాట చెప్పి రావయ్యా అన్నాడు. ఆ అనుమతి తీసుకొని రా అన్నాడు. సుమిత్ర లక్ష్మణుడు వెళ్ళాడు. వెళ్ళి అమ్మా, రాముల వారు వనవాసానికి వెళ్తున్నారు, నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను, మీ అనుమతి కోరుకుంటున్నాను అన్నాడు. అప్పుడు ఆమె చెప్తుందంట, నాయనా క్షేమంగా వెళ్ళి లాభంగా రా. ఈరోజు భక్తి చేస్తామని పిల్లలు చెప్తే తల్లిదండ్రులు ససేమిరా ఒప్పుకోరు. రేయ్ అనుభవించాల్సింది చాలా ఉందిరా, తర్వాత భక్తి గిక్తి. ఎవరో ఒక పెద్ద ఆయన చెరువు పక్కన కూర్చొని చేపలు పట్టుకుంటున్నాడంట, రిటైర్మెంట్ స్టేజ్ అంట. పట్టుకుంటూ ఉంటే ఒక పిల్లోడు కూర్చొని గాల్లో కట్టా చూస్తూ ఉన్నాడంట. ఆ పెద్ద ఆయన అన్నాడంట, ఒరే ఈ యవ్వనంలో టైం వృధా చేస్తున్నావు, ఏం చేయాలయా అన్నాడంట. బాగా చదవాలో అన్నాడంట. తర్వాత ఏం చేయాలయా అన్నాడు. ఉద్యోగం సంపాదించాలో అన్నాడు. తర్వాత ఏం చేయాలి అన్నాడు. ఏం పడకుండా ఇప్పుడే వచ్చి రిలాక్స్ అవుతున్నాడు. మనుష్య జీవిత పరమార్థం ఏంటో తెలియదు. నువ్వు ఉద్యోగం సంపాదించినా, డబ్బులు సంపాదించినా, పెద్ద పదవి సంపాదించినా, ఆస్తులు సంపాదించినా, చివరికేంటి బరువాగ బిత్తలే హోగువాగ బిత్తలే నడుమ కత్తలే వచ్చేటప్పుడు నగ్నంగా వస్తాం, పోయేటప్పుడు నగ్నంగా పోతాం. ఏమన్నా తీసుకెళ్లేది ఏమన్నా ఉందా? ఈ మనుష్య జీవిత పరమార్థం ఏంటి అంటే వేదం చెప్తుంది, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అతాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమ సత్యం గురించి తెలుసుకోవాలి. నేనెవరు, భగవంతుడు ఎవరు, నాకు భగవంతునికి ఉన్న సంబంధం ఏంటి, ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి, జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, వీటి నుంచి శాశ్వత పరిష్కారం ఏదైనా ఉందా, అది తెలుసుకునే దానికి ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలి. లక్ష్మణుని తల్లి చెప్తుంది, హే లక్ష్మణ, వనవాసానికి రాముల వారు వెళ్తున్నారు, సీతయే సుమిత్ర, రాముడే దశరథుడు, వాళ్ళిద్దరూ నీ తల్లిదండ్రులు, అరణ్యమే అయోధ్య, చక్కగా వారిని సేవించుకుంటూ అరణ్యవాసం ముగించుకొని రండి అని చెప్పి ఆశీర్వదించి లక్ష్మణుని యొక్క తల్లి పంపించింది. లక్ష్మణుని ఆశీర్వదించి పంపించింది, వెళ్ళు, రాముడే దశరథుడు, సీతయే సుమిత్ర, అరణ్యమే అయోధ్య, చక్కగా వెళ్ళి సేవించుకొని రా అని చెప్పింది. సో ఈ రకంగా ఆ గుహుడు మీకు పాన్పు ఏర్పాటు చేశాము అంటే అప్పుడు ఈయన అంటున్నాడు, స్వామి శాంతాకారం భుజగ శయనం, ఎవరయ్యా ఆయన నాయకుడు, భుజగ శయనం, ఏదైనా కానీ తిరస్కరించనని మాట ఇచ్చాను, ఆ ముళ్ళు నా పాదపద్మముల ఆశ్రయం తీసుకున్నాయి, తీసేస్తే తిరస్కరించిన వాడిని అవుతాను, మాట తప్పిన వాడిని అవుతాను, అందుకని ఆ ముళ్ళు అట్లాగే ఉంచుకున్నాను అన్నాడు. ముళ్ళే ఉంచుకుంటే నిన్ను నన్ను ఉంచుకోడు ఆయన పాదాల కిందట చెప్పయ్యా. ముళ్ళే ఉంచుకుంటే మన వాళ్ళు ఉంచుకోడా శ్రీరామచంద్రుడు, మన వాళ్ళ నుంచి కూడా శ్రీరామచంద్రుడు. ఆ రాముని పాదాలకు ఎవరైతే శరణాగతి పొందుతారో ఆడికి భయం లేదు. ఎందువల్ల ఆయన అభయుడు. అభయుడు అంటే అర్థం ఏంటి,
భయము లేనివాడు, ఆ భయానికే భయము కలిగించువాడు. అటువంటి రాముని పాదపద్మములకు ఎవరైతే శరణాగతి పొందుతారో ఆయనకి భయం లేదు, ఆయనకి భయం లేదు. హనుమంతుడు లంక దహించేశాడు. ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి, కాపాడండి కాపాడండి అని. ఇదేంటో రాక్షసుల ఆర్తనాదాల్లాగా లేదే అని పరిశీలించి చూశాడు. ఒక గుహలో నుంచి వస్తుంది శబ్దం, కాపాడండి కాపాడండి అని. తన పిడికెడతో ఆ గుహను ఛేదించాడు. లోపల నుంచి శనిదేవుడు బయటపడ్డాడు. అబ్బా నన్ను కాపాడావు హనుమా అన్నాడు. మిమ్మల్ని చూసి అందరూ గుహలో దాంకుంటారు, మీరు దాంకున్నారండి స్వామి అన్నాడు. రావణాసురుడు లోపల నన్ను బంధించేశాడన్నాడు. ఎందుకు బంధించాడన్నాడు. మా గ్రహాలన్నిటినీ కూడా బోళ పనుకోమని చెప్పి కాళ్ళ కింద తొక్కిపెట్టి సరైన కక్షలో ఉన్నప్పుడు ఇంద్రజిత్తు పుడితే వాడి భవిష్యత్తు బాగుంటుందని మా గ్రహాలన్నిటి కాళ్ళతో తొక్కిపట్టున్నాడు. బ్రహ్మ భయపడ్డాడు. నారదుడు చెప్పాడు, మీరేం భయపడద్దు, నేను చూసుకుంటా అన్నాడు. వచ్చి రావణాసురుడితో అన్నాడు, వీరుడు సూర్యుడు అని చెప్పి బాగా మునగ చెట్టు ఎక్కించాడు. కానీ ఒక చిన్న లోపం, అందరూ వెనకాల మాట్లాడుకున్నారు, ముందు కాదన్నాడు. ఏంటదన్నాడు, వీరుడయ్యుండి గ్రహాలను వెనకాల నుంచి తొక్కిపట్టున్నాడు. వీరత్వం అంటే ఎదురెదురుగా పోరాడాలి కదా, బోళపడుకోమని చెప్పి గ్రహాలని తొక్కిపట్టున్నాడంటే అదేం వీరత్వం అంటున్నారు. నువ్వు అన్నది కూడా కరెక్టే, అందరూ వెలికలు పడుకోండి అన్నాడు. వాళ్ళు వెలికలు తిరిగి శని రావణాసురుని చూసేటప్పుడు ఇంద్రజిత్తు పుట్టాడు. పని అయిపోయింది. దానికి ఆగ్రహించి గుహలో పెట్టేశాడు శనిని. నువ్వు ఇప్పుడు నన్ను విడుదల చేయించావన్నాడు. అయితే ఇంత సహాయం చేసినటువంటి నీకు నా దృష్టి నీ మీద పడింది హనుమా అన్నాడు. మీ దృష్టి పడితే ఏమవుతుంది అన్నాడు హనుమంతుల వారు. భార్యకు దూరం అయిపోతారు, రాజ్యానికి దూరం అయిపోతారు, ఐశ్వర్యం పోతుంది అని పెద్ద లిస్టు చదివాడు. ఎవడో ఒకడు ఏలినాశని పట్టిందని ఒక పండితుడి దగ్గరికి వెళ్ళాడంట. పరిష్కారం పూజ చేయండి అన్నాడు. అప్పుడు పండితుడు అన్నాడంట, 10,000 నోటు పదాలు పెట్టరా, పూజ చేస్తానన్నాడంట. అబ్బాయి అంత స్తోమత లేదండి అన్నాడంట. ఒక 5,000 నోటు పదార్లన్నా పెట్టబోయి అన్నాడంట. అంత స్తోమత కూడా లేదండి అన్నాడంట. ఒరే 1000 నోటు పదార్లన్నా పెట్టబోయి అన్నాడంట. అంత స్తోమత కూడా లేదండి అన్నాడంట. 500 పదార్లన్నా పెట్టబోయి అన్నాడంట. అంత స్తోమత కూడా లేదండి అన్నాడంట. 100 పదార్లన్నా పెట్టరా, అది కూడా లేదన్నాడు. ఒక 11 అన్నా పెట్టరా అన్నాడంట. అది కూడా లేదండి అన్నాడు. ఇంకా శని నిన్నేం చేస్తుంది పోరా అన్నాడంట. వాడి దగ్గర 11 రూపాయలు కూడా లేకపోతే ఇంక శని ఏం చేస్తుందో అండి, ఈయన పట్టుకుంటే నాకు శని తగలద్దని చెప్పి వెళ్ళిపోద్ది. ఇంక శని నిన్నేం చేస్తుంది పోరా తోటి పెద్ద లిస్టు చెప్తే పాదపద్మముల యొక్క ఆశ్రయమే నాకు ఆశ్రయము, అది ఉన్నంత వరకు నాకేమీ కాదు, మీరేమీ కలత చెందద్దు స్వామి అన్నాడంట. మీరేం కలత చెందద్దు స్వామి అన్నాడంట. దానికి శనిదేవుడు ప్రసన్నమైపోయి అభయం ఇచ్చాడంట. ప్రతి శనివారం పూట నీకు 3 ప్రదక్షిణాలు ఎవరైతే చేస్తారో నా ప్రభావం వాళ్ళకి పట్టకుండా ఉంటుంది, ఇది మీకు ఇచ్చే వరం అని చెప్పి హనుమంతుల వారికి శనిదేవుడు వరం ఇచ్చాడంట. ఎవరన్నా ఏలినాటి శని అది ఇదే అంటే ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, హనుమంతుడి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయండి, ఆయనకి శని మీకు నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. శని ఇచ్చాడు ఆశీర్వాదం, హనుమంతుల వారికి వరం ఇచ్చాడు. సో ఈ రకంగా ఆ యొక్క రామచంద్రుల వారు యుద్ధం అంతా అయిపోయిందంట, అయోధ్యకు వచ్చారంట. వస్తే ఒక్కొక్క వానరం వాళ్ళు చేసినటువంటి సేవలకి రాముల వారు ఒక్కొక్కరిని పిలిచి ఒకరికి ఉంగరం ఇస్తున్నాడంట, ఒకరికి బ్రాస్లెట్ ఇస్తున్నారు, ఒకరికి చైన్ ఇస్తున్నారు. వాళ్ళందరూ కోతులన్నీ కూడా తీసుకొని నాది బాగుంది నాది బాగుంది నాది బాగుంది అనుకుంటున్నారంట. హనుమంతుల వారు అందరికి ఇచ్చేశారు. హనుమంతుల వారు చూస్తూ ఉన్నారు రాముల వారిని. హనుమంతుల వారితో అన్నారంట శ్రీరామచంద్రుల వారు, ఏమన్నారో తెలుసా, హనుమా నువ్వు చేసినటువంటి సేవకి నా ప్రాణము ఫలముగా పెట్టినా కానీ నీ రుణాన్ని నేను తీర్చుకోలేను అన్నాడు. నా ప్రాణము ఫలముగా పెట్టినా కానీ నీ రుణాన్ని నేను తీసుకోలేను, అంత సేవ చేశావు హనుమ అన్నాడంట. అని చెప్పి హనుమంతుల వారిని ఆలింగనం చేసుకోబోతూ ఉంటే ఆ 2 చేతుల నుంచి హనుమంతుల వారు జారిపోయి
పాదాలు గట్టిగా పట్టుకున్నారంట. ఆచార్యులు దానికి వర్ణిస్తున్నారు, పెద్దవాళ్ళు మనకు సమానమైనటువంటి స్థితి కల్పించడానికి ప్రయత్నించినా కానీ చిన్నవాళ్ళం దాన్ని మనం అంగీకరించకుండా మన స్థానం ఏంటో గుర్తించి ఆ పాదాల దగ్గర ఉండాలా. హనుమంతులు అంత గొప్ప సందేశం ఇచ్చాడు, అంత గొప్ప సందేశం ఇచ్చేది. మరి భరతుడు ఎటువంటి వాడు? భరతుడు అయోధ్యకు వచ్చాడు మేనమామ ఇంటి దగ్గర నుంచి. అందరూ ఏం చూస్తున్నారు భరతుడిని? ఈయన వల్లే రాముల వారి అరణ్యాలకు వెళ్ళిపోయారు. చాలా చక్కగా ప్లాన్ చేశాడు. మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు ఏమీ తెలియనట్టుగా. అమ్మకేమో కీ ఇచ్చేశాడు, అమ్మేమో అడిగేసింది. ఈరోజు రాముల వారి అరణ్యవాసం, ఇప్పుడు రాజ్యం మేలుకునేదానికి వస్తున్నాడు. అందరూ అట్లా చూస్తున్నారు. నిజానికి ఏంటి అంటే భరతుడికి అసలు ఏ విషయమూ తెలియదు పాపం. తల్లి దగ్గరికి వెళ్తే చెప్పింది, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? అయోధ్య అంతా కూడా ఎట్లా ఉంది అంటే జీవశ్చవంలాగా ఉంది, ఏదో జీవము లేనటువంటి ప్రదేశంగా ఉంది, శ్మశానములాగా ఉంది. ఏం జరిగిందమ్మా ఇక్కడ అని చెప్పి అడుగుతున్నాడు భరతుడు. నాయనా, నీకోసం మందర చెప్పింది, మీ తండ్రి గారు నాకు ఇచ్చినటువంటి వరాలు, అందుకని చెప్పి సరైన సమయంలో కోరుకున్నాను, రేపు నీకు పట్టాభిషేకం. భరతుడు అంటున్నాడంట, మీకేమైనా మతి భ్రమించిందా, బుద్ధి చెడిందా, ఏంటి కోరిక? ఆ సింహాసనం మీద కూర్చునే అర్హత ఎవరికన్నా ఉంది అంటే అది కేవలం శ్రీరామచంద్రుడికి మాత్రమే, నాకు మాత్రం కాదు అన్నాడు. నాకు మాత్రం కాదు, కేవలం శ్రీరామచంద్రుడికి మాత్రమే. కానీ ప్రతి పౌరుడు ఆయన నిందాదృష్టితో చూస్తున్నారు, నిందాదృష్టితో. ఒక్కోసారి మనం చెయ్యని దానికి మాట పడితే ఎంత బాధగా ఉంటుంది. భరతుడు అది అనుభవిస్తూ ఉన్నాడు. శత్రుఘ్నునితోటి సర్వ సైన్యాన్ని సమీకరించుకొని రాముణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు. గుహుడు దగ్గరికి వెళ్ళారంట. వెళ్తే గుహుడు చూసి సైన్యాన్ని ఇదంతా చూసి గుహుడు అన్నాడంట, ఏమయ్యా తృప్తి చెందలేదా నువ్వు? అయోధ్యలో రాజ్యం ఏలుకునేది పోనిచ్చి రాముణ్ణి శాశ్వతంగా తొలగించాలని చెప్పి అన్నాడంట. అప్పుడు భరతుడు ఏమంటున్నాడంటే అహో దౌర్భాగ్యం, ఇవన్నీ వినడానికి నేను ఇంకా బతికున్నానా? చనిపోయి ఉంటే బాగుండేది, ఈ కలలో కూడా ఇటువంటిది నేను ఊహించగలనా అని చెప్పి భరతుడు విలపిస్తూ ఉన్నాడంట. ఇవన్నీ వినడానికి బతికున్నానా నేను? అంటే అన్నదమ్ముల మధ్య బాంధవ్యం ఏ రకంగా ఉండాలా, భార్యాభర్తల మధ్య బాంధవ్యం ఏ రకంగా ఉండాలా, తల్లిదండ్రులు పిల్లల మధ్య బాంధవ్యం ఏ రకంగా ఉండాలా, స్నేహితుల మధ్య బాంధవ్యం ఏ రకంగా ఉండాలా, ప్రజలు పాలకుని మధ్య బాంధవ్యం ఏ రకంగా ఉండాలా, ఏమీ లేదు రామాయణంలో. వెతికితే అన్నీ ఉన్నాయి రామాయణంలో. రామాయణం అనుసరిస్తే మానవాళి ఉద్ధరింపబడుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి మధ్యలో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను తెలియపరిచేటువంటిదే రామాయణ మహాకావ్యం. ప్రతి ఒక్క వ్యక్తి మధ్యలో సంబంధ బాంధవ్యాలు ఎట్లా ఉండాలా, ఆదర్శం ఏంటి, మార్గదర్శకం ఏంటి చూపించేదే రామాయణం. ఇంతకు ముందు రోజుల్లో మన పెద్దోళ్ళకి టీవీలు గీవీలు ఏం లేవు. ఈరోజు ప్రాబ్లం ఏంటి అంటే రామాయణంలో ఇంకోటి కూడా ఉంది మెసేజ్. లంక మనం ఉండేటువంటి ఈ ప్రపంచం, మనందరం సీత అంటే అంత గొప్ప వాళ్ళు అనుకోబాకండి, జీవుడని అనుకోండి. మనము దశకంఠుడైన రావణుడి చేత అపహరింపబడ్డాం. ఎవరి చేత అపహరింపబడ్డాం? దశకంఠుడైన రావణుడి చేత అపహరింపబడ్డాం. ఆ రావణుడే మాయ. ఆ 10 తలకాయలు ఏంటయ్యా అంటే యూట్యూబు, ఫేస్బుక్, ట్విట్టరు, ఇన్స్టాగ్రాము, ఇవి 10 తలలు. ఆ 10 తలల రాక్షసుడైనటువంటి రావణుడి చేత బంధింపబడ్డాం. మనల్ని విముక్తి కలిగించడానికి ఎవరు వచ్చారు? సీతను విముక్తి కలిగించడానికి ఎవరు వచ్చారు? హనుమంతుడు వచ్చాడు.
ఆయన ఎట్లా వచ్చారు? సముద్రాన్ని దాటి వచ్చారు. అవునా? సముద్రాన్ని దాటి వచ్చారు. ఆయన ఏం తీసుకుని వచ్చారు? అంగుళీకం తీసుకుని వచ్చారు. ఈ హనుమంతుడు కూడా సముద్రాన్ని దాటి రామదూతగా అంగుళీకం తీసుకుని వెళ్ళారు. ఆయన తీసుకెళ్లిన అంగుళీకం ఏంటి అంటే హరినామ సంకీర్తన, భగవద్గీత, భాగవతం ఇది తీసుకొని వెళ్ళారు ఈ హనుమంతుడు. ఆయన సముద్రం దాటాడు, ఈయన సముద్రం దాటాడు. హనుమంతుల వారు సముద్రం దాటేటప్పుడు ఇద్దరు రాక్షసుల మధ్యలో ఆటంకపరిచారు. అవునా? ఈయన సముద్రం దాటేటప్పుడు 2 హార్ట్ అటాక్లు వచ్చాయి. ఈయన హనుమంతుడే, ఆయన హనుమంతుడే. ఆ హనుమంతుని మాట సీత వినింది. రాముడు వస్తాడని చెప్పారు, నమ్మకం పెట్టుకునింది. ఆమె ముందే ప్రాణత్యాగం చేయకుండా ప్రాణం నిలుపుకుంది. రాముడు వచ్చాడు, దశకంఠుడిని సంహరించాడు, సీతను తీసుకొని అయోధ్యకు వెళ్ళిపోయాడు. ఈ హనుమంతుడి మీద కూడా విశ్వాసం పెట్టి ఆయన చూపించిన మార్గాన్ని మనం నమ్ముకొని నడిచామంటే ఈ దశకంఠుడైనటువంటి రావణుడి యొక్క మాయావలయం నుంచి మనం విముక్తుల్ని చేసుకొని ఆ రాముడిని చేరేదానికి అవకాశం ఉంది. దాన్ని వినియోగించుకోవాలి మనం. దాన్ని వినియోగించుకోవాలా? సో అందువల్ల ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో ఏంటి అంటే వ్యక్తుల మధ్యలో సంబంధ బాంధవ్యాలు, నిజమైన ప్రేమ లేదు, వ్యాపారం. తర్వాత ఎవరికి ఓపిక, సహనం లేదు. సామరస్యంగా వ్యక్తులు మాట్లాడుకునేదే ఉండదు. అరుపులు, కేకలు, కొట్లాట్లు ఇళ్లలో కూడా. కారణం ఏంటి? ఎవడన్నా కఠినంగా మాట్లాడితే ఏమంటారు? ఏమంటారు? ఆడి గుండె రాయిరా. అవునా? గుండె రాయిరా, చాలా కఠినంగా ఉంటాడు ఇప్పుడు. ఆ కఠినంగా ఉండడం వల్ల రిలేషన్షిప్స్. ఈ మధ్య ఒకే ఉదాహరణ ఇస్తున్నా. భర్త రోజంతా పనిచేసి ఇంటికి వస్తాడు, కాలింగ్ బెల్ వస్తాగానే అమ్మగారి తలుపు తీస్తారు. తెచ్చి చేతిలో చూస్తుంది, కూరగాయలు సంచి లేదు. ఈరోజు కూడా మర్చిపోయారు కూరగాయలు. ఆయన కూడా ఏం తక్కువేం కాదు. హమ్ కిసీసే కమ్ నహీ. 24 గంటలు నీ కూరగాయలే. నాకు ఆఫీసులో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు అనవసరం. ఇంకా యుద్ధం, మహాభారత్ యుద్ధం. అదే దాన్ని ఇంకో రకంగా కూడా ప్రజెంట్ చేసుకోవచ్చు. ఏమండి ఈరోజు కూడా మర్చిపోయారా అంటే, అరే ఉండవే 5 నిమిషాలు ఇప్పుడే తెచ్చేస్తాను. ఒక గురువు గారు నదిలో స్నానం చేయడానికి వెళ్ళారంట. ఒక ఫ్యామిలీ వచ్చిందంట. మొదట్లో మెల్లిగా మాట్లాడుకుంటున్నారంట. ఉన్నట్టుండి ఆ ఫ్యామిలీ యజమాని పెద్దగా అరుస్తున్నాడంట. గురువుగారు శిష్యుల్ని అడిగారు, ఒరే మొదట్లో మెల్లిగా మాట్లాడుకుంటున్నాడు, ఇప్పుడు అరుస్తున్నారు ఏంట్రా అన్నాడు. శిష్యులు, పరమానందే శిష్యులు, గురువుగారండి ఫ్యామిలీ మెంబర్స్కి చెవుడేమోనండి. ఒరే మొదట్లో మెల్లిగా మాట్లాడాడు కదా, ఇప్పుడే వస్తుందా చెవుడు అన్నాడు. ఏమోనండి అన్నాడు. మొదట వాళ్ళు మామూలుగానే ఉన్నారు, ఏదో డిసగ్రిమెంట్ అయింది, ఆయన కోపం వచ్చింది. కోపం వస్తే మనుషుల దగ్గరగా ఉన్నా హృదయాలు దూరం అయిపోతాయి, అందుకని వాయిస్ పెరుగుద్దిరా అన్నాడంట. అది చెప్పి గురువుగారు అన్నారంట, కోపం ఉంటే మనుషుల దగ్గర ఉన్న వాయిస్ పెరుగుతుంది, ప్రేమ ఉంటే అసలు మాటలే అవసరం లేదురా, సైకిల్ చేసుకుంటే పనులు అయిపోతాయి అన్నాడు. సైకిల్ చేసుకుంటే పనులు అయిపోతాయి. మరి ప్రేమ ఎక్కడ ఉందండి? ఇప్పుడు వ్యాపారం, నువ్వేమిస్తావు నేనేమిస్తాను. అది భార్యాభర్తలన్నా అయి ఉండొచ్చు, తల్లిదండ్రులు పిల్లలన్నా అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఎంత వ్యతిరేకత ఉంటుంది వ్యక్తుల్లో అంటే ఆ ప్రేమ స్వరూపుడైన భగవంతుడిచ్చిన జ్ఞానాన్ని మనం అనుసరించట్లేదు. అందుకని వ్యక్తుల మధ్యలో ప్రేమ లేదు. 2 శవపేటికలు పోతున్నాయంట. వాటి వెనకాల ఒక కుక్క మెడలో మాల వేశారంట. ఆ తోకాడించుకుంటూ కుక్క వెళ్తుందంట. దాని వెనకాల ఇంకో వ్యక్తి మెడలో మాల వేసుకొని డ్యాన్స్ చేస్తున్నాడంట, చిందులు చిందులు.
ఆడ వెనకాల కొన్ని వందల మంది పరిగిస్తున్నారంట. ఒకడు ఆ సీన్ చూశాడు, ఏం అర్థం కాలేదు. పరిగెట్టుకుంటూ ఆ మెళ్ళలో మాలేసుకొని డ్యాన్స్ చేసేవాడి దగ్గరికి వెళ్ళి ఆ శవపెట్టికల్లో ఎవరున్నారన్నాడంట. వాడు నా భార్య నా అత్త ఉన్నారన్నాడు. వాళ్ళు ఎటు చచ్చిపోయారన్నాడంట. ఈ కుక్క చంపేసింది అన్నాడు. వీడన్నాడంట, రే ఆ కుక్క నాకు ఇస్తావా అన్నాడంట. వెనకాల మనుషులు చూపించి వాళ్ళందరు లైన్లో ఉన్నారు, వాళ్ళ వెనకాల పోయి నిలబడన్నాడు. అంటే ఆ కుక్క అవసరం అంతమందికి ఉంది. అంటే రిలేషన్షిప్స్ అట్లున్నాయి కలియుగంలో. కానీ ఇక్కడ చూడండి రామాయణంలో ఎట్టున్నాయి రిలేషన్షిప్. సీతమ్మ అంటుంది, మీరు నా నీడ, మీ నీడ నేను, నీడను వదిలి ఎట్లా వెళ్తారు, నేను మిమ్మల్ని అనుసరిస్తాను. ఇది బాంధవ్యం, ఇది ప్రేమ. సో మనుషుల యొక్క హృదయం రాతి హృదయం కాకుండా సాఫ్ట్గా మారాలా అంటే మనం ఏం చేయాలా? సాధన చేయాలా. హనుమంతుల వారు పుట్టి 7 రోజులైందంట. అంజనాదేవి చక్కగా స్నానం చేయించి అలంకరణ చేస్తుందంట. చేస్తూ ఉంటే చక్కటి కీర్తన వినిపించింది. అమ్మాయి ఎవరు పాడుతున్నారన్నాడు. నారదుల వారు పాడుతున్నారు నాన్న అని చెప్పిందంట. హనుమంతుల వారు అమ్మ దగ్గర నుంచి అదృశ్యమై నారదుల వారి ముందు ప్రత్యక్షమయ్యారు. నమస్కరించుకున్నాడు. హనుమా 7 రోజులు ఏం చేసావయ్యా అన్నాడు నారదుల వారు. స్వామి, పుట్టగానే ఆకలేసింది, ఆకాశంలోకి చూస్తే సూర్యుడు పండులా కనిపించాడు, మింగడానికి వెళ్ళారు, మూర్జోడిని కాలిపోయింది అన్నాడు. దేవతలందరూ యుద్ధానికి వచ్చారు, వాళ్ళందరితోటి యుద్ధం చేశాను, వాళ్ళందరూ ప్రసన్నమైపోయి వరాలు ఇచ్చారు, మరి నా నుంచి ఏం వరం కావాలి నీకు అన్నాడు. వాళ్ళెవ్వరూ ఇవ్వని వరాన్ని ఇవ్వండి స్వామి అన్నాడు. అప్పుడు నారదుల వారు అన్నారంట, సదా హరిని కీర్తిస్తూ ఉండు అన్నాడంట. అప్పుడు ఏమేం చేశారు? రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. సీతారాం 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 సీతారాం. నారదుల వారు ఒక బండ మీద కూర్చొని ఆయన వేడి ఇంకో బండ మీద పెట్టారంట. ఈ కీర్తనకి ఆ బండ కరిగిపోయింది, ఏది వీణ పెట్టిన బండ. కొన్ని గంటలు అట్లా గడిచిన తర్వాత నారదుల వారు తేరుకొని ఆయన లీనమైపోయారు కీర్తనలో. ఏ హనుమా, కీర్తన ఆపోయ్యా, నేను ఒక్కడే మీడియా మ్యాన్ని, ముల్లోకాలు తిరగాల, నన్ను వదిలిపెట్టు అన్నాడు. కీర్తన ఆపేశాడు. ఆ బండ ద్రవ పదార్థంగా మారింది కదా, అది మళ్ళీ ఘన పదార్థం అయిపోయింది. ఆ వీణ దాంట్లో చిక్కుపోయింది, ఎత్తపోతే రావట్లేదు. చాలామంది అడుగుతారు, నామం చేయండి ఆ రోజు అంటే, గురువుగారు ఎంతకాలం చేయాలండి? అయ్యప్ప స్వామి ఆలయలాగా అనుకుంటారు, మండలం రోజులు వేసుకొని మళ్ళా అన్ని కార్యక్రమాలు మొదలు పెట్టేద్దాం. భాగవతం చెప్తుంది, కుంజర శౌచం, ఆధ్యాత్మిక చింతన, ఆత్మశుద్ధి కోసం. మళ్ళా కొన్ని రోజులు పాటించి వదిలేస్తే ఏనుగు గంటల తరబడి స్నానం చేస్తుంది, బయటకు వచ్చి చెత్త ఎత్తి నెత్తినేసుకుంటుంది. ఆ స్నానం వల్ల ఉపయోగం ఏముంది? కుంజర శౌచం. సో ఇట్లాగా ఎన్ని రోజులు చేస్తామో హృదయం సాఫ్ట్గా ఉంటుంది. ఎవడ హృదయం సాఫ్ట్గా ఉంటుందో వాడికి సాఫ్ట్గా ఉండే హృదయాలే ఎదురవుతాయి అన్నమాట. ఇక్కడ హార్ట్గా ఉంటే ఎదురయ్యే వాళ్ళు కూడా హార్ట్గానే ఉంటారు, ఏం తగ్గరు కదా. సో అందుకని ఆ హృదయాన్ని సాఫ్ట్గా చేసుకోవాలంటే ఆ బండ ఎట్లా కరిగింది? అది దేనివల్ల కరిగింది? హరినామం వల్ల కరిగింది. ఈ బండ కూడా, హృదయం అనే బండ కూడా కరగాల అంటే హరినామం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక డిక్లేర్ చేసిందండి. రోజుకు 70 చప్పట్లు ఎవరైతే కొడతారో గుండె రోగాలు రావని చెప్పి డిక్లేర్ చేసింది. మన పూర్వీకులందరూ కూడా ఇంతకుముందు టీవీలు ఏం లేవు. సాయంత్రం అయితే దేవాలయానికి వెళ్ళి అక్కడ ఏదో భజన జరుగుతూ ఉంటే కూర్చొని ఏం చేసేవాళ్ళు, భజనలో చప్పట్లు కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఒకవేళ భజనలో కూర్చున్నా కానీ, ఒకవేళ చప్పట్లు కొట్టినా కానీ చేతులు అరిగిపోతాయి. దాంట్లో ఒక సైన్స్ ఉంది. శరీరంలో ఉన్నటువంటి అవయవాల నర్వస్ అన్నీ కూడా చేతుల్లో పాదాల్లో ఎండ్ అవుతాయి. ఆ చప్పట్లు కొట్టినప్పుడు ఏమవుతుందంటే అవన్నీ యాక్టివేట్ అవుతాయి సైంటిఫిక్గా మనం చూస్తే. అంటే ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రక్రియ కూడా ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా మనకు హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో వాళ్ళు రోజు వెళ్ళి భజనలో కూర్చొని చప్పట్లు కొట్టేవాళ్ళు. వాళ్ళు బాగా చప్పట్లు కొట్టేవాళ్ళు కాబట్టి గుండె బాగా కొట్టుకునేది. మనం చప్పట్లు కొట్టడం మానేసాం కాబట్టి గుండె కొట్టుకోవడం మానేస్తాం. నేను చిన్నప్పుడు ఎవరో 70 సంవత్సరాల వాళ్ళు, 80 సంవత్సరాల వాళ్ళు, 90 సంవత్సరాలు హార్ట్ అటాక్. ఇప్పుడు 30 సంవత్సరాల వాళ్ళకి వచ్చేస్తుంది హార్ట్ అటాక్. ఎందువల్లంటే పుట్టిన దగ్గర నుంచి స్ట్రెస్సే. ఇంజను భారం 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 పుట్టిన దగ్గర నుంచి. సో దానివల్ల కొంచెం రిలీఫ్ అయ్యే పనే లేదు, ప్రక్రియ లేదు. ఈ మధ్య కాలంలో కొంతమంది ఇంత టెక్నాలజీ ఉంటే భక్తి ఇవన్నీ దేనికి స్వామి, భజనలు ఇవన్నీ దేనికి స్వామి? అబ్బో, ఒక పిల్లోడైతే నన్ను, గురువుగారండి కంప్యూటర్ యుగం అండి ఇది, ఇంకా భజనలు కీర్తనలు ఏంటి, కొత్తగా ఏదైనా కనుక్కోండి అన్నాడు. అప్పుడు నేను అడిగాను, ఏం తింటున్నారా నాయన అన్నాను. అన్నం తింటున్నాను అన్నాడు. బోలేవాడిరా, కంప్యూటర్ యుగం ఇది, చిప్స్, కేబుల్స్, నట్లు, బోల్టు తినాలా, అన్నం కాదు అన్నా. అదెట్ట కుదురుతుంది గురువు గారు అన్నాడు. అదెట్ట కుదరదు, ఇది కూడా అట్టే కుదరదురా బాబు అన్న. ఓ గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడంట. వచ్చి, అయ్యా మీరు ధర్మం గురించి ప్రచారం చేయమని చెప్పారు, ఎవరికి చెప్పినా ఎవడు వినట్లేదు, వాళ్ళని ఎట్ట కన్విన్స్ చేయాలో అర్థం కావట్లేదు అన్నాడంట. గురువుగారికి ఇట్టాగే గొంతు తడుపుకునేదానికి ప్రవచనం మధ్యలో గ్లాసులో నీళ్లు పెట్టున్నారు. అప్పుడు గురువుగారు ఏం చేశారంటే, నాయన ఇది ఎత్తి ఇట్లా 10 నిమిషాలు నేను పట్టుకుంటే ఏమవుద్ది అన్నాడు. ఏం కాదు గురువుగారు అన్నాడు. గంట పట్టుకుంటే చెయ్యి లాగేస్తుంది అని, రోజంతా ఇట్లా పట్టుకుంటే ఫ్యాన్ అంత పైన చెయ్యి ప్యారలైజ్ అయిపోద్ది అని, కింద పెట్టేస్తే హ్యాపీగా ఉంటారన్నాడు. అప్పుడు గురువుగారు చెప్పారు, మనసులో కష్టం 10 నిమిషాలు మోయడం ఏం పర్వాలేదు, గంట సేపు మొయ్యాలంటే కష్టంగా ఉంటుంది, రోజంతా మొయ్యాలంటే ఇంకా కష్టంగా ఉంటుంది, కింద పెట్టేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అన్నావు కదా, మనసులోని కష్టాన్ని ఎప్పటికప్పుడు కింద దించి పెట్టేసేదానికి ఆధ్యాత్మిక చింతన ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరికి అది అవసరము. ఇప్పుడు ఒక 30 గంటల నుంచి రాముని కథ మాట్లాడుకుంటున్నాం. మీ ఈఎంఐ ఏమైనా గుర్తొచ్చిందా? ఇంట్లో కాళికాదేవి ఆమె ఏమైనా గుర్తొచ్చిందా? ఒక ఆఫీసర్ని ఒక అసిస్టెంట్ అడిగాడంట, సార్ మీరు చాలా స్ట్రిక్ట్ సార్ ఆఫీస్లో, సింహం లెక్క సార్ మీరు అన్నాడంట. ఆఫీసర్ తప్పి ఉప్పిపోయాడు. అవునరా సింహమే నేను అన్నాడు. మరి ఇంట్లో కూడా సింహమేనా సార్ మీరు అన్నాడంట. సందేహం ఏముంది, సింహమే, ఒక్క ఎడిషన్ ఉంటుంది అన్నాడంట. ఏంటి సార్ ఆ ఎడిషన్ అన్నాడంట. కాళికాదేవి సింహం మీద కూర్చొని ఉంటుంది అంతే ఇంట్లో అన్నాడంట. ఎవరు కాళికాదేవి? వైఫ్, నైఫ్. సో అట్లాగా కింద పెట్టేస్తే టెన్షన్ ఏమీ ఉండదు అనమాట. సో ఆ కింద పెట్టేదానికి ప్రతి ఒక్కడికి కూడా ఆధ్యాత్మిక చింతన అవసరము.
ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన అవసరం. స్ట్రెస్ఫుల్ లైఫ్, మైండ్ చాలా ఇది. అందుకనే ప్రభుపాదులు వారు చెప్పారు, నేను ఇస్కాన్ మందిరాలు ఎడారిలో ఒయాసిస్ లాంటిది అన్నాడు. ఎడారిలో ఒయాసిస్ నీటి బుగ్గ, దాహం తీర్చుకునేదానికి. అప్పుడప్పుడు రండి, సత్సంగంలో పాల్గొనండి, భజనలో పాల్గొనండి, దిగిపోద్ది స్ట్రెస్ అంతా. ఎనర్జీ ఛార్జ్ చేసుకోవడం, బయటికి వెళ్తే ఎట్టాగో డిశ్చార్జ్. సో అందువల్ల జీవితంలో ఆధ్యాత్మిక చింతనకు ఖచ్చితంగా మనం సమయం కేటాయించాలా. ఆ సమయం లేదు అంటే మనకు సమయం లేకుండా అయిపోతుంది. అందుకని ప్రతి ఒక్కరూ సమయం, మన పూర్వీకుల ఆధ్యాత్మిక చింతనకు సమయం కేటాయించడం వల్ల ఆరోగ్యం బాగుండింది, ప్రశాంతంగా ఉన్నారు, సంతృప్తికరమైన జీవితాలు గడిపారు వాళ్ళు, అన్నీ బాగున్నాయి. మనమేదో పెద్ద టెక్నాలజీ వల్ల అన్నీ ఉత్తరించేస్తామని చెప్పి ఆధ్యాత్మిక చింతనను నిర్లక్ష్యం చేయడం వల్ల జీవిస్తున్నాం, కానీ జీవోత్సవాల్లాగా మాధుర్యం లేనటువంటి జీవితాలు, మాధుర్యం లేని జీవితాలు. డిగ్రీలన్నీ ఉన్నాయి, కానీ భగవంతునికి శరణాగతి పొందే మనసు లేదు, హృదయం లేదు. దేవుడు అంటే లాస్ట్ ప్రయారిటీ. ఒక 2 సంవత్సరాల కిందటో 3 సంవత్సరాల కిందటో, ఇంకా కొంచెం ఎక్కువైందిలేండి, సంక్రాంతి రోజు నేను ఇక్కడ ఉపన్యాసం ఇచ్చి ఇంకో ఊర్లో ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్తున్నాను. ఫుల్ రష్, సంక్రాంతి రోజు బాగా వస్తారు, ఎందుకు వస్తారో తెలియదు నాకు. ఆ రోజు మాత్రం చాలా, కృష్ణాష్టమి తర్వాత మళ్ళీ సంక్రాంతి రోజు బాగా జనాలు వస్తారు మందిరానికి. 2 ఫ్యామిలీలు అక్కడ మాట్లాడుకున్నారు ఆ గేట్ దగ్గర. ఒకడు ఇంకోటితో అంటున్నాడు, ఒరే గుడికి వచ్చావేంటిరా నువ్వు అన్నాడు. ఆడేమన్నాడు తెలుసా, ఏ సినిమాకి టికెట్ దొరకలా అందుకని గుడికి వచ్చాడు. అంటే లాస్ట్ ప్రయారిటీ. వర్షం పడితే హోటల్కి వెళ్ళేవాడు ఆగడు, సినిమాకి వెళ్ళేవాడు ఆడగడు, ప్రసాద్ దగ్గరికి వెళ్ళేవాడు అసలు ఆగడు. ప్రసాద్ ఎవరో తెలుసా, ప్రభుత్వ సారాయి దుకాణం. ఆడి దగ్గరికి వెళ్ళేవాడు అసలు ఆగడు, కానీ గుడికి వచ్చేవాడు మాత్రం ఆగిపోతాడు. ఏమయ్యా నిన్న సత్సంగానికి రాలేదంటే, గురువుగారు వర్షం పడిందండి, మొలకలు వచ్చేస్తాయండి తడిస్తే. భగవంతుడు అంటే లాస్ట్ ప్రయారిటీ. కానీ రామాయణంలో ఒక అద్భుతమైన కథ చెప్పి నేను ముగిచ్చేస్తాను ఈరోజు. గుహుని యొక్క అసిస్టెంట్ ఉన్నాడంట, అతని పేరు కేవట్. అతనికి రాములు వారు వస్తున్నారు, నదిని దాటి తీసుకురామని చెప్పి చెప్పాడంట గుహుడు. ఈ కేవట్ వచ్చాడు, నదిని దాటించి నావ అక్కడ పెట్టాడు. దారిలో అంతా ఏం ఆలోచిస్తున్నాడంటే, యోగులు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే భగవంతుడు దర్శనం ఇయ్యడంట. నా భాగ్యం, ఆ రాముడు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు, ఎంత భాగ్యం ఇది. భక్తిలో 2 రకాలంట. భగవంతుడిని చూడ్డానికి ఒకడు ప్రయత్నం చేస్తే, ఇంకో భక్తుడు తను చేసే భక్తియుక్త సేవల ద్వారా భగవంతుడు వాడిని ఎత్తుక్కుంటూ వస్తాడంట. ఆ 2వ కేటగిరీ మనం అయ్యి ఉండాలన్నమాట. మనం ఆయన్ని చూడాలంటే కష్టం, ఆయన్ని మనల్ని చూడడానికి రావడం చాలా సులభం. ఇది ఎవరు చెప్తారు తెలుసా, జటాయు చెప్తాడు. ఉదయం చెప్పా ఆ కథ నేను. జటాయు రెక్కలన్నీ విరిగిపోయి ఉన్నాయి, ఆయన ఉన్నాడు. రాములు వారు వచ్చారు, జటాయువుని చూసి ఎవరు నువ్వు అన్నాడు. అప్పుడు జటాయువు అన్నాడు, దశరథ నందన, నేను జటాయువుని, సంపాతి యొక్క సోదరుణ్ణి. రావణ బ్రహ్మ ముహూర్తం పెట్టాడంట. ఏం ముహూర్తం పెట్టాడంటే, సీతమ్మను అపహరించిన ముహూర్తం శాశ్వతంగా ఆయనతో ఉండేటట్టుగా ఉండాలని ముహూర్తం పెట్టాడంట. ఈ విషయం నాకు తెలిసి రావణుడితో పోరాడే శక్తి నాకు లేకపోయినా కానీ నేను యుద్ధం చేయడానికి ప్రయత్నించాను. రావణుడి శక్తి ఎక్కడ, నేను ముసలివాణ్ణి, ఆయన వయసు 60,000 సంవత్సరాలంట. జటాయువు యొక్క వయసు యుద్ధం చేసేటప్పుడు. మరి ఎందుకు యుద్ధం చేశాను అంటే, రావణుణ్ణి ఓడిస్తానని కాదు, వాడు పెట్టిన ముహూర్తం దాటిపోవాలని చెప్పి యుద్ధం చేశాను. నా శాయశక్తులా ప్రయత్నించి ఆ ముహూర్తం దాటిపోయేటట్టు చేశాను. రామచంద్ర, సీతమ్మను నువ్వు తిరిగి తీసుకెళ్ళచ్చు, వెళ్ళవయ్యా అన్నాడు. ఆ ముహూర్తం దాటిపోవడానికి నేను యుద్ధం చేశాను. ముహూర్తం దాటిపోయింది, సీత మళ్ళా తిరిగి నీతో వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు, వెళ్ళొచ్చు అన్నాడంట. అప్పుడు చెప్పాడు, ఏమని చెప్పాడంటే,
స్వామి, మిమ్మల్ని చూడాలనుకునేవాడు ఒకడు, చేసే పని వల్ల మీరు చూడడానికి వచ్చేవాడు ఇంకోడు. ఈరోజు నా అదృష్టం, మీరు నా దగ్గరికి వచ్చారు, మీ యొక్క ఒడిలో నా శరీరాన్ని వదిలిపెడతానన్నాడంట. అప్పుడు ఆ జటాయువుని శ్రీరామచంద్రుడు ఒడిలో శ్వాస వదిలేటట్టుగా ఒడిలో పడుకోబెట్టుకుని శ్వాస వదిలాడంట. దశరథునికి కూడా అంత్యక్రియలు చేయలేదు, జటాయువుకు శ్రీరామచంద్రుడు స్వయంగా అంత్యక్రియలు చేశాడనమాట. అంత్యక్రియలు చేశాడు. సో భక్తియుక్త సేవలు అంత గొప్పవి. కృష్ణ అంటే సర్వాకర్షణీయుడు. పవిత్ర భక్తి అన్నటువంటిది ఆ కృష్ణుణ్ణి కూడా ఆకర్షిస్తుందంట. ఆ పవిత్ర భక్తి చేయడానికి మనం ప్రయత్నించాలా. ఈ కేవట్ ఆయన అనుకుంటున్నాడు, అహోభాగ్యం అహోభాగ్యం, మునులు యోగులు తపస్సులు చేస్తే దర్శనమివ్వడు, ఈ రోజు నా భాగ్యం ఏంటి, ఆ శ్రీరాముడు నా దగ్గరకు వస్తున్నాడే, ఎట్లయినా ఆయన సేవ నేను పొందాలా అని చెప్పి కేవట్ ఆలోచిస్తున్నాడంట. రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ వచ్చారు. రాముల వారు అంటున్నారు, ఏ నావికుడా, నన్ను నదిని దాటిస్తావా అన్నాడు. అంటే ఈయనేం మాట్లాడలేదు. ఏమయ్యా, నదిని దాటిస్తావా అన్నాడు. ఏం మాట్లాడలేదు. ఏం చెవుడా నీకు చూపించట్లేదా అన్నాడు. అప్పుడు కేవట్ అంటున్నాడు, స్వామి, మీరెవరో నాకు బాగా తెలుసు. బలి చక్రవర్తి అమాయకుడు, మీరెవరో తెలియక మోసపోయాడు. ఇంత రూపంలో వచ్చాడు, ఏం కావాలయ్యా అన్నాడు. మీరేమో 3 అడుగులు చాలన్నాడు. ఆయన మీ సంగతి తెలియక ముల్లోకాలు పాలించే నన్ను అడిగేది 3 అడుగులా అన్నాడు. 2 అడుగులతో ముల్లోకాలు ఆవహించి 3వ అడుగు ఆయన ఎత్తుని పెట్టేశావు. ఆ అమాయకుడు ఆయనకి తెలియదు. 2 అడుగుల్లో ముల్లోకాలు ఆవహించగలిగిన మీకు ఈ నది దాటడం కష్టమా, నా అవసరం ఏమన్నా ఉందా, దాటేయండి అయ్యా అన్నాడు. ప్రగల్భాల బలకద్దు దాటిస్తావా లేదా అన్నాడండి. స్వామి, మీ గురించి ఇంకా కొన్ని తెలిసి నాకు అన్నాడండి. మీ పాదధూళి తగిలి ఒక రాయి స్త్రీ అయిపోయింది. పొరపాటున అటువంటి మీ పాదపద్మాలు నా నావలో ఉంచుకుంటే, నా నావ ఒక చెక్కతో చేయలేదు, చాలా చెక్కలతో చేశాను. ప్రతి చెక్క ఒక స్త్రీ అయిపోతే ఒక్క ఆమెతో నేను ఎగలేక వస్తున్నాను స్వామి, వాళ్ళందరినీ నేనేం చేశాను అన్నాడు. అంటే ఏంటయ్యా, నదిని దాటే అవకాశం నాకు లేదా, దాటించమా అన్నాడంట రాముల వారు. ఖచ్చితంగా దాటిస్తాను, అయితే ఒక చిన్న మనం అన్నాడండి. ఏంటది అన్నాడు. మీ పాదాలు చక్కగా ప్రక్షాళన చేసి అప్పుడు ఎక్కించుకుంటాను నావలో అన్నాడండి. ఒక పళ్ళెం పెట్టుకున్నాడు రెడీగా, పాదాలు దాంట్లో ఉంచమని చక్కగా ప్రక్షాళన చేసి నెత్తిని జలుకొని చరణామృతం స్వీకరించి రాముల వారు పాదం తీసుకెళ్ళ పెట్టబోతున్నారు. ఆగండి స్వామి అన్నాడండి. ఇప్పుడు మళ్ళా పాదం కింద పడితే అదే వస్తుంది, మొదటికే వస్తుంది మోసం. ఆ ఇసుక రేణువులన్నీ అంటుకుంటాయి. అంటే ఏంట్రా, ఈ పళ్ళెంలోనే నిలబడి ఉండాలని అన్నాడంట రాముల వారు. లేదు స్వామి, ఉపాయం ఉంది. నా చేతులు పెడతాను, మీ పాదం నా చేతుల మీద మార్చుకుంటూ ఉంటే చేతులు మారుస్తూ ఉంటాను, అట్లా మీరు నావలో ఎక్కండి, పాదం కింద పెట్టడానికి లేదన్నాడు. తన చేతులు పెట్టి మార్చుకుంటూ ఉంటే అడుగులు వేస్తూ రాముల వారు నావ ఎక్కారంట. అది సీతమ్మ తల్లి చూసిందంట. నావలో ఎక్కించుకొని నడుపుకుంటూ పోతూ ఉంటే సీతమ్మ ముదమునుంది చెప్పిందంట. ఒక ఉంగరం తీసి రాముల వారికి ఇచ్చి, తెలివిగల వాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు, విద్యావంతులు ఉంటారు, మీ సేవను తప్పించుకునేదానికి ప్రణాళికలు వేస్తూ ఉంటారు. అరే భక్తి చేయరా అంటే, రేపు చేస్తాను గురువు గారు, రేపు చేస్తాను గురువు. కానీ వీడికి చదువు సంధ్య లేదు, సామాన్యమైన నావికుడు, ఎంత తెలివిగా మీ సేవ కొట్టేశాడండి, వీడిని చూస్తే నాకు చాలా ముదమునొందాను, ఈ అంగుళీకం బహుళిమతిగా ఇవ్వండి. రాములు వారు ఉంగరం ఇవ్వబోతుంటే ఈ కేవట్ అన్నాడంట, స్వామి, ఒకే వ్యాపారం చేసుకునే వారి మధ్యలో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవన్నాడంట. ఒకే వ్యాపారం ఏంటో అన్నాడు. మీరు నావికుడే, నేను నావికుడే, మన ఇద్దరిది ఒకే వ్యాపారం అన్నాడంట. ఏంటి నేను నావికుడు నువ్వు నావికుడు అన్నాడు రాముడు. అది కాదు స్వామి, నేను నదిని దాటించే నావికుడిని, ఈ సంసార సాగరాన్ని దాటించే నావికుడు మీరు నావికుడే, నేను నావికుడిని అన్నాడు. ఈ నదిని దాటించే నావికుడిని నేను, ఈ సంసార సాగరాన్ని దాటించే నావికుడు. ఒక మంగళవాడి ఇంకో మంగళవాడి కటింగ్ చేస్తే డబ్బులు తీసుకోడు, నాకు పెరిగినప్పుడు నువ్వు కట్ చేద్దులేరా అని చెప్పి చెల్లు పెట్టుకుంటాడు. మన ఇద్దరిది ఒకే వ్యాపారం అన్నాడు. నిజంగా నాకేదైనా ఇవ్వాలని ఉంటే ఆ మృత్యువ సమయంలో ఈ సంసారాన్ని దాటేటువంటి శక్తిని నాకు ఇవ్వండి, అంతేగాని ఉంగరాలు నాకు వద్దు అన్నాడంట. దానికి రాముల వారు ఉదమునుంది,
గట్టిగా ఆలింగనం చేసుకున్నాడంట. సో ఈ రకంగా ఆ రాముణ్ణి సేవించేటువంటి మహద్భాగ్యం మనకు లభించింది. భరత భూమిలో పుట్టాం కాబట్టి ఈరోజు రామనవమి. సంకల్పం చేయండి. ఎక్కడో ఒక కథ కొంచెం వదిలేశారు. ఏందది? ఎంత మాత్రం వింటున్నారు మీరు? ఏదో కథ కొంచెం వదిలేశారు కింద చివరిగా. వీణ రాయి అయిపోయిందా? రాయి అయిపోయిందా ద్రవపదార్థం? అది వీణ చిక్కుపోయింది. నారదుల వారు ఎత్తబోతుంటే రావట్లేదు. ఈయన నారదుల వారు అన్నారు, ఏ హనుమ మళ్ళా కీర్తన చేయన్నాడు. హనుమంతుడు ఏం చేశాడు? తుర్రుని పరిగెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి, ఇంకో గది, ఇల్లంతా తిప్పించేస్తా ఉన్నాడు. నారదుల వారు వెనకాల పరిగిస్తున్నారు రన్నింగ్ రేస్. అంజనాదేవి చూసింది. చూసి, ఏ హనుమ ఏం చేస్తున్నావని అమ్మ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నారదుల వారికి నమస్కరించుకునింది. ఏంటి స్వామి అంటే జరిగింది చెప్పాడు. అమ్మ కీర్తన చేశాడు, రాయి మీద వీణబట్టాను, ఆ రాయి కరిగిపోయింది. కీర్తన ఆపేశాడు, మళ్ళీ రాయి అయిపోయింది, వీణ చిక్కుపోయింది. తీయడానికి ప్రయత్నిస్తే రావట్లేదు. మళ్ళీ కీర్తన చేయమంటే తురుమని పరిగెత్తుకొని వచ్చేసాడు. ఏ సాధువులతో వెటకారాలు ఆడచ్చా, వేళాకోళాలు ఆడచ్చా అని అంజనాదేవి హనుమంతుల వారిని అనింది. అమ్మా వేళాకోళాలు కాదు, వెటకారాలు కాదు, మీ నోటి నుంచే విన్నాను. ఇటువంటి మహాత్ములు పాదం ఎక్కడ మోపితే ఆ ప్రదేశం పుణ్యతీర్థం అవుతుందని ఇల్లంతా ఒక రౌండ్ తిప్పించేస్తే మన ఇల్లు పుణ్యతీర్థం అయిపోతుందని ఇల్లంతా తిప్పిస్తున్నాను, అంతేగాని వెటకారాలు కాదు. సో అందుకని ఈరోజు మీకు 2 గిఫ్ట్లు ఇస్తాను, తీసుకుంటారా? ఒకటి, ప్రభుపాదుల వారిని మీతో తీసుకెళ్ళండి మీ ఇంటికి. నారదుల వారు ఏం చెప్పారు, హనుమంతుల వారు ఏం చెప్పారు? ఇటువంటి మహాత్ముల పాదం మోపితే ఆ ప్రదేశం పుణ్యతీర్థం అయిపోతుంది. మీ ఇల్లు పుణ్యతీర్థం అవ్వాలంటే ప్రభుపాదుల వారు ఏం చెప్పారు అంటే, ఆయన చివరి శ్వాస వదిలేటప్పుడు భక్తులు అన్నారు, ఆయన శిష్యులు, గురువుగారు మీరు వెళ్ళిపోతే ఎట్లాగా, మాకు మార్గదర్శకం ఇచ్చేది ఎవరు అన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పారు, నా పుస్తకాల్లో నేను ఎప్పుడూ జీవించే ఉంటాను అన్నారు. ఆయన పుస్తకం చిన్నదో పెద్దదో ఈరోజు వింటాం, రేపు మర్చిపోతాం. రోజుకొక పేజీ చదవండి. ఆయన పుస్తకం ఒకటి తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకొని, ఆ పుస్తకం తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకుంటే మీతో ఎవరు వస్తారు? ఆచార్యులు వస్తారు. హనుమంతుడు ఏం చెప్పాడు? ఇటువంటి మహాత్ముల పాదం ఎక్కడ మోపితే అక్కడ పుణ్యతీర్థం, మీలో పుణ్యతీర్థం అయిపోతుంది. ఇంకోటి, ఎప్పుడు ఇంతేనండి, ఆపేయండి అంటారు. మీరు ఎప్పుడు మళ్ళీ దొరుకుతారో తెలియదు నాకు. ఎప్పుడో పండక్కి కొన్ని ముఖాలు కనిపిస్తే, కొన్ని ముఖాలు అసలు మళ్ళీ కనపడవు. సో దొరకరని గట్టి పట్టుకుంటే ఆపేయండి. వచ్చేస్తున్నానండి. సో ఇంకోరేంటి అంటే, ఎవరు మన హృదయాన్ని కరిగించగలరు? హనుమంతుల వారు ఏం చెప్తే ఆ బండ కరిగింది? కీర్తన. శాస్త్రాలు ఏం చెప్తాయో తెలుసా? రామా, రా అంటే పాపం బయటికి వెళ్ళిపోద్దంట. మా అని నోరు మూసినప్పుడు మళ్ళా లోపలికి రాదంట. మనం చేసిన పాపాల వల్లే కష్టాలు మనకు. ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుంది. మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, సపోటా చెట్టు రాదు. పాపం పని చేస్తే దానికి దుఃఖం వస్తుంది, పుణ్యం పని చేస్తే దానికి సుఖం వస్తుంది. సుఖ దుఃఖాలకు కారణం అది. మనం ఆల్రెడీ పాపాలు చేస్తున్నాం, వాటి నుంచి విముక్తి కలగాలంటే ఏం చేయాలా? రామ 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 రామ. సో అందుకని పుస్తకాల రూపంలో ఆచార్యులను తీసుకెళ్ళండి, నామం రూపంలో హరే కృష్ణ మంత్రాన్ని తీసుకుని వెళ్ళండి. ఆ రెండు మీ ఇంట్లో చేరాయనుకోండి, ఆచార్యులు ఉంటారు, భగవంతుడు ఉంటారు. ఆ ఇల్లు వైకుంఠం అయిపోద్ది, ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. వైకుంఠ అంటే అర్థమైందో తెలుసా? కుంఠ అంటే దుఃఖం ఉండేటువంటి ప్రదేశం, వైకుంఠ అంటే దుఃఖము లేని ప్రదేశం. మీ ఇళ్ళని వైకుంఠం చేసుకోవాలంటే ఈ భగవత్ నామం చెయ్యాలా, ఆచార్యుల వారి గ్రంథం తీసుకొని వెళ్ళాలా. ఈ రెండు రామనవమికి మీకు ఏంటి బహుమతులు.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. స్వామివారికి అభిషేకం అయింది, ఆయనకి నైవేద్యం జరిగింది. తర్వాత ఇప్పుడు మహామంగళారతి ఉంటుంది. ఆ మంగళారతిలో అందరూ కీర్తన చేస్తూ పాల్గొని మీరు తర్వాత ఆ మహాప్రసాదం మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది.